brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఆర్టీఐ కార్యాలయాలు చెక్ పోస్టుల దగ్గర భారీ అవినీతి జరుగుతోందన్నారు ఏసీబీ డీఎస్పీ. ఆర్టీఐ ఏజెంట్లకు అసలు కార్యాలయాల్లోకి అనుమతి లేదన్నారు. ఏజెంట్లను అడ్డం పెట్టుకొని సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారన్నారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. రీసెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆర్టీఐ కార్యాలయాల్లో ఆర్టీఐ చెక్ పోస్టుల వద్ద ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సర్ప్రైజ్ చెక్స్లో ఆర్టీఐ ఆఫీసర్స్లో జరుగుతున్నటువంటి భారీ అవినీతిని కూడా ఏసీబీ అధికారులు ఐడెంటిఫై చేశారు. ఏసీబీ అధికారుల రైట్స్లో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? మనతో మాట్లాడేందుకు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ ఆర్టీఐ రైట్స్లో మీరు ప్రధానంగా ఐడెంటిఫై చేసినటువంటి అక్రమాలు ఏంటి సార్? ఆర్టీఐ సిస్టంలో ఉన్నటువంటి లోపాలను ఇంతకుముందు సవరించేందుకు ఏజెంట్స్ అనేది ఎప్పుడో బ్యాన్ చేశారు. యాక్చువల్ గవర్నమెంట్ ఎలాంటి ఏజెంట్ కూడా ఆర్టీఐ ఆఫీస్లో ఉండకూడదు. అలా ఉన్న ఏజెంట్స్ మీద ఇంతకుముందు కేసులు కూడా ఆర్టీఐ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ రీసెంట్లీ ఈ ఏజెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అందుగురించే మొన్న సర్ప్రైజ్ చెక్ చేశాం. సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు మాకు చాలామంది ఏజెంట్స్ అక్కడ యాక్చువల్లీ మా స్ట్రెంత్ ఓన్లీ ఒక 10 ఆఫీసర్స్ ఉండే, ఒక 20 ఏజెంట్స్ వరకు మేము పట్టుకోగలిగాము. మిగిలిన మిగతా వాళ్ళంతా పారిపోయారు. ఇంకా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆన్లైన్లోనే మీరు ఆర్టీఐ వెబ్సైట్కి వెళ్ళిపోయేసి వెబ్సైట్లోనే మీరు మీకు కావాల్సినటువంటి సేవలు తీసుకోవచ్చు. ఫీజెస్ కూడా గవర్నమెంట్కి పే చేసే ఫీజెస్ మీరు ఆన్లైన్లోనే పే చేయవచ్చు వెబ్సైట్లో. తప్పితే ఎలాంటి ఏజెంట్ సంప్రదించాల్సిన అవసరం లేదు. కోడ్స్ సిస్టమ్ ఎట్లా పాటిస్తున్నారు సార్ ఈ ఆర్టీఐ ఆఫీసర్స్లో? అంటే ఒక్కొక్క ఏజెంట్కి ఒక్కొక్క కోడ్ ఉంటుందా? ఈ కోడ్స్ ఏ రూపంలో ఉంటాయి సార్? అక్కడున్న ఏజెంట్స్ కొంతమంది ఎంవీఐలకు అవినీతిపరులైనటువంటి ఎంవీఐలకు కాంటాక్ట్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ రాగానే కొన్ని పెన్సిల్తో ఒక నెంబర్ వేసి పంపిస్తే ఆ కోడ్ చూసేసి పాస్ చేస్తున్నారని చెప్పేసి మాకు ఉన్న మెయిన్ ఆరోపణలు. ఆ ఆరోపణల గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ ఆర్టీఐ చెక్ పోస్ట్లో వద్ద సార్ ఈ డబ్బాలో డబ్బుల వ్యవహారం గురించి మీ దర్యాప్తులో ఏ విషయాలు బయటకు వచ్చాయి సార్? అనాథరైజ్డ్ కొన్ని హుండీస్ కొన్ని డబ్బాలు పెట్టేసేసి ఆ డబ్బాలలో అదర్ స్టేట్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అక్కడ పైసలు వేసేయమని చెప్పేసి ఎవరు తీసుకోకుండా అందులో పైసలు వేసిపోతున్నారు. తర్వాత అది ఎవ్రీ 2 అవర్స్కో 4 అవర్స్కో సరే దాన్ని క్లియర్ చేసి ఎంత అమౌంట్ వచ్చింది అది కలెక్ట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు పంచుకుంటున్నారు. ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఆర్టీఐ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అక్కడ సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేసింది. కానీ ఆ సీసీ కెమెరాస్ పని చేయకుండా లేకపోతే వాటిని పక్కకు తిప్పేసేసి ఇలాంటి చేస్తున్నారని చెప్పేసి వచ్చినందుకు లాస్ట్ టైం మొన్న ఈవెన్ మహారాష్ట్ర నిజామాబాద్ ఉన్నటువంటి చెక్ పోస్ట్ కూడా వాళ్ళు రైడ్ చేశారు. ఎవరికైనా సరే డాక్యుమెంట్స్ అంటే లైసెన్స్కి సంబంధించి కావచ్చు, ఆర్సీ కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు ఆన్లైన్లోనే దొరుకుతుంది. కేవలం టెస్ట్ కోసం మాత్రమే ఆర్టీఐ కార్యాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా ఏజెంట్స్ కనిపించి ఈ తరహాలో మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించవద్దు. ఒకవేళ డబ్బులు అడిగితే ఏసీబీ అధికారులకు కంప్లైంట్ చేయాల్సిందిగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ అయితే చెప్తున్నారు. విడుదల వెంకటస్వామితో ఏసీబీ ఆఫీస్ నుండి ప్రణీత, TV9.